సార్ నమస్తే. హాయ్, నమస్తే బాగున్నారా సార్? సుదర్శన్ గారు. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆమ్, పోయిన సంవత్సరం పోయింది అనుకోకుండా ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలు ఇచ్చి పంపించామన్న ఫీలింగ్లో ప్రస్తుతానికి ఉన్నాను. లాస్ట్ ఇయర్ వాజ్ వెరీ ఫ్రూట్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి సినిమాల వైజ్గా అండ్ ఆల్. సో థ్యాంక్స్. నన్ను మళ్ళీ చాలా షార్ట్ టైంలో మళ్ళీ వచ్చాను ఐ డ్రీమ్కి. లాస్ట్ టైం హత్యకి వచ్చాను, హత్య తర్వాత హత్య సినిమా మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఇదిగో ఇప్పుడు అనదర్ హిట్ శంబాల. భలే మంచి మెమరీస్ని ఇంకా రన్నింగ్లో ఉంది, గట్టిగా ఉంది. రెండో వారం ఒక సినిమా రన్ అవుతుందంటే మామూలు విషయం కాదండి. స్టేజ్కి వచ్చేసాం మనం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఆ ట్విస్ట్ స్టార్ట్ అవ్వడం మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మీరు వెనక్కి చేయి పెట్టుకుంటుంటే మాకు అర్థం కాలేదు ఏంటి ఈయన అంటే ఇప్పుడు దాకా ఇలా లేదే బాడీ లాంగ్వేజ్ సడన్గా మారింది ఏంటి అనుకున్నాను. మాట్లాడితే చేయను చెప్పి నాకు ట్విస్ట్ ఏంటంటే, నాకు సినిమాలో ఈ ట్విస్ట్ నా నుంచే స్టార్ట్ అవుతుందని తెలీదు. ఓకే. ఆయన యుగంధర్ ముని గారు చెప్పింది ఏంటంటే, ఈ క్యారెక్టరు ఇలాగా బట్ ఆయన స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందని చెప్పలే. ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, తనకు ఒక 1000 కోపం వస్తుంది, ఆ కోపాన్ని మనం ప్రజెంట్ చేస్తాం, అవన్నీ చెప్పారు. కానీ ముందు వస్తుంది లేకపోతే ఇలాంటి సందర్భాల్లో వస్తుంది, ఇవన్నీ చెప్పలేదు. కాబట్టి నేనేమనుకున్నానంటే, నేను చేసిన షూటింగ్ బహుశా ఒక 20 నిమిషాలు వర్త్ అంటే టైం లైన్లో ఒక 20 నుంచి 25 నిమిషాలు ఉండే సినిమా అది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక టైంలో వచ్చి వెళ్ళిపోద్దాం అనుకున్నా. అంటే స్టార్టింగ్లోనే వచ్చి ఒక హడావిడి చేసి వెళ్ళిపోద్దామో అనుకున్నా. కానీ కరెక్ట్గా కథతో పాటు నేను అల్లుకుని ప్యారలల్గా నా ప్రాబ్లము, ఊరి ప్రాబ్లము, మళ్ళీ హీరో గారి ఇన్వెస్టిగేషను, వెతుక్కోవటం అసలు ఏంటి, ఈ అన్నిటినీ కలిపి కరెక్ట్గా ఒక గంట నిడి వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు. సో గంట స్టోరీ ఒక క్యారెక్టర్ మీద నడిచింది అనేది ఐఎమ్ వెరీ అది సూపర్ ట్విస్ట్. నాకు సూపర్ హ్యాపీ. ఇంకో విషయం ఏంటంటే, సినిమా రిలీజ్ అయ్యింది, అసలు మంచి రివ్యూస్ వస్తున్నాయి, కాల్స్ చేస్తున్నారు జనాలు. నేను చూడాల, నేనేమో భోపాల్లో షూటింగ్ చేసుకుంటున్నా. అది గత లాస్ట్ 4 days షూటింగ్ చేసుకున్న తర్వాత మొన్న చూసా సినిమా. అప్పుడు హోరీ అమ్మది భలే ఉంది కదా, అంటే చాలా బాగుంది కదా. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దాంట్లో కంబైన్ మిక్స్ అయినందుకు అది ఇంకా అంత బాగుంది. సెపరేట్ గా మీరు అన్నారు నార్మల్ గా మధ్యలో వచ్చి వెళ్ళిపోతుందేమో అని. బట్ మేము మిమ్మల్ని చూసి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత మీరే లాస్ట్ వరకు ఉంటారని ఫిక్స్ అయిపోయాం. ఇంక ఈయనే మెయిన్ వేలను లేదు అని అనుకున్నాం. ఆ భూతం కూడా కనిపించలేదు, మీరే భూతంలా కనిపించారు. మాస్ చేశాను కానీ భూతంలా చేయలేదు. దారుణం ఇది, అన్యాయం. పక్కన భూతాన్ని చూపించారు కదండి, చూపించారు. బట్ ఒకటి అంటే నార్మల్ ఇందాక మీరు అన్నారు కదా, పాత సంవత్సరం పోయింది అనుకోకండి అని. చాలా పాజిటివ్ గా మాట్లాడారు కదా. చాలా పాజిటివ్ గా. సో మీకు వచ్చే కమెంట్ ఎక్కువగా యు ఆర్ ఏజింగ్ లైక్ ఎ రెడ్ వైన్ అంటూ ఉంటారు కింద కమెంట్స్ లో అందరూ. సో ఏంటి సార్ ఇప్పుడు అంటే ఎంత పాజిటివ్ గా ఉన్న వాళ్ళందరినీ చూసాను నేను. అందరూ కూడా ఐ మీన్ ఏజ్ తెలియదు, లైక్ ఏంటంటే చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు, చాలా ఫ్రెష్ గా ఉంటారు. ఒక తెలియని గ్లామర్ కానీ ఆ ఆరా కానీ. అది ఏమో అండి, నాకు ఐడియా లేదు. ఎందుకంటే జెనెటిక్స్ కొద్దిగా, మన హ్యాబిట్స్ కొద్దిగా, ఈ రెండు అయితే ఓకే. పాజిటివ్గా ఉండాలి అని నేను పాజిటివ్గా ఉండాలి అనేది కాన్సెప్టే. కానీ మనం పరిగెడుతూనే ఉన్నాం, పాజిటివ్ నెగిటివ్ తోటి సంబంధం లేకుండా పరిగెడుతున్నాం ఈ మధ్య మరీ దారుణంగా. సో ఐ డోంట్ నో, బట్ ఓవరాల్ ఐ థింక్ మీరు ఇష్టమైన పని చేస్తున్నంతసేపు ఐ థింక్ అది మీకు మెడిటేషన్ లాంటిది. ఇష్టమైన పని చేస్తున్నంతసేపు ఒక ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఆ ప్రశాంతతే మీ ముఖంలోనూ లేకపోతే ఒంట్లోనూ ఒక లైఫ్ లాగా కనపడతా ఉంటుంది. అది దట్స్ వాట్ ఐ ఫీల్. మీరు అంత ప్రశాంతంగా ఉన్నారు. సో యూ లైక్ దిస్ వర్క్, యూ లైక్ వాట్ యూ డూ. సో మీకు ఇది నచ్చింది కాబట్టి ఆటోమేటికలీ అదిగో ఇంతసేపు నుంచి నవ్వుతున్నారా, కెమెరా స్టార్ట్ అయితే ఎందుకు నవ్వుతున్నారంటే కనీసం you're just happy. Yes, అది అంత సింపుల్. అది సో ఐ థింక్ దట్స్ వేర్ యూ అండ్ మీ బోత్ బిలాంగ్ టు ద సేమ్ కేటగిరీ ఆఫ్ లైఫ్. సో బేసికల్లీ మనకి హిస్టరీలో ఇండియన్ పెయింటర్ ఒక ఆయన, ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నారు, రవివర్మ గారు. సో ఆయన చెక్కాడంటే ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడం అంటే మనకు తెలియదు, కానీ ఇప్పటికే గొప్పలు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ని జనరేషన్స్ ఉంటే బాగుండు. నెక్స్ట్ జనరేషన్ ఎంత వెళ్తుందో నాకు తెలియట్లేదు ఈ మధ్య, ఎవరు చెప్తున్నారో కూడా తెలియట్లేదు. బట్ మా జనరేషన్ మాత్రం చెప్పారు బాగానే. సో ఇప్పుడు మీరు రవివర్మగా మీ లైఫ్ని మీరు ఎలా చెక్కున్నారు సార్? అంటే ఈ ఫిల్మోగ్రఫీ కానీ లేదంటే ఈ కెరియర్ అంతా చూసుకుంటే
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఏ వర్మ గారు పెయింటర్, శిల్పి యా గారు యా యా painter, అదే చెక్కలేదు. నేను జస్ట్ సో బట్ పాయింట్ ఏంటంటే నా నా జర్నీ కూడా ఒకలాగా అక్కడే స్టార్ట్ అయింది. బేసిక్గా నన్ను ఒక టీచర్ అడిగారు చిన్నప్పుడు, ఏంటంటే నీకు, నా పేరు రవివర్మ అంటే నీకు రవివర్మ ఎవరో తెలుసా అని. నాకు తెలియదు మేడం అంటే అప్పుడు చెప్పారనమాట, ఆయన గొప్ప పెయింటరు, ఇలా మొత్తం యూనో దేవుడి బొమ్మలు కూడా ఆయనే వేసేవారు అంటే. నేను కూడా అవునా అని చెప్పి నేను కూడా పెయింటింగ్ స్టార్ట్ చేశాను. అంటే నాకు కూడా ఒక రకంగా ఏదో వాటర్ కలర్స్ అని, ఇన్స్పిరేషన్ అని కాదు, ఓహో ఆయన ఎవరో అంటే మనం కూడా బహుశా అంటే అని ఒక చిన్న తెలియని ఏదో 4th క్లాస్ 5th క్లాస్ అది. సో ఏదో వాటర్ కలర్స్ అని చిన్న చిన్నగా ఏదో ఒక 2 మౌంటైన్స్, ఆ మధ్యలో సూర్యుడు, ఆ ముందు ఒక గుడిసె, దాని పక్కన ఒక ఆవులు, ఈ టైప్లో చిన్న చిన్న ఏదో వేసాం. కాకపోతే అది మన టాలెంట్ కాదని చెప్పి అర్థమైపోయింది. సో అప్పటి నుంచి సరే ఆర్టిస్ట్ అనేది ఎందుకో పడింది మైండ్లో. సో అదే అదే టైంలో మా స్కూల్లో కథక్ డాన్సర్ని పెట్టారు, మా కల్చరల్ యాక్టివిటీస్ కోసం అని చెప్పి కథక్ నేర్పించాయని పెట్టారు. ఆర్టిస్ట్ లాగా ఐ ఫెల్ట్ దట్ అండ్ ఐ వెంట్. నేర్చుకున్నాను 2 ఏళ్ళు. మళ్ళీ ఒక 2 ఏళ్ళు మైమ్ నేర్పించాయని పెట్టారు, మళ్ళీ నేర్చుకున్నాను. ఇదే దిస్ ఇస్ హౌ రవివర్మ అనే పేరు ఎక్కడో నాకు పేరే నన్ను కొంత ఆర్టిస్ట్ అవ్వడానికి ప్రోత్సహించింది అనమాట. లిటరలీ పేరే నన్ను పుష్ చేసింది నాకు తెలిసి. అందుకే ఇప్పుడు వెన్నెల రవివర్మ అని పెట్టుకోవాలి. వెన్నెల వచ్చిన తర్వాత కూడా నేను వెన్నెల రవి అని పిలిచేవారు, రాఖీ రవి అని పిలిచేవారు, కానీ నేను నాకెక్కడో ఐ డోంట్ నో, ఐ మీన్ అది పోనీ బహుశా మంచి అందరినీ నవ్వించి సంతోషపెట్టే టైప్ రోల్ చేస్తుంటే ఖచ్చితంగా పెట్టుకునేవాడినేమో మన వెన్నెల కిషోర్ లాగా. బట్ నాది మొత్తం అంత నెగిటివ్ ఎక్కువ ఉంటుంది కదా, ప్రతిసారి గుర్తు చేసి మరీ వాళ్ళని అరే వెన్నెల రవి, రాఖీ రవి అని ఎందుకు గుర్తు చేయటం అని సమ్వేర్ నాకు ఆడియన్స్కి నా ఆ క్యారెక్టర్ గుర్తుండాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నేను పెట్టుకోలేదు. గర్వపడుతున్నా రోల్స్కి, కానీ యూనో ఐ డోంట్ వాంట్ మీ టు బి, వాళ్ళందరూ నన్ను ఆల్రెడీ వీడు యూనో చెడ్డోడు అనే ఫీలింగ్ ఉండకుండా ఉండాలని పెట్టుకోలేదు. ఫైనల్లీ ఒక ఆర్టిస్ట్ అయిపోయారు, అంటే ఆ పేరుకి తగ్గట్టు ఆర్టిస్ట్ అయ్యారు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ వెన్నెల క్యారెక్టర్ వల్ల, ఆ సయ్యద్ క్యారెక్టర్, దాని వల్ల ఏమన్నా దాని ఇంపాక్ట్ ఏమైనా పడింది సార్? ఇప్పుడు టైప్ కాస్టింగ్ గురైపోతూ ఉంటారు తెలియకుండా. టైప్ కాస్టింగ్ అంత అవ్వలేదంటే అవ్వనివ్వలేదు ఒకటి. బట్ అలా అని చెప్పి ఆపర్చునిటీ కాస్ట్ కదా అది. ఇప్పుడు మీరు ఒక గొప్ప సినిమా చేశారు, అంటే మంచి వెన్నెల ఇస్ అ వెరీ గుడ్ హిట్, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు, సూపర్. కానీ ఆ క్యారెక్టర్ నుంచి నేను అంటే దాని నుంచి అవకాశాలని యూనో ఎక్కువ ప్రమేయం ఇవ్వలేదు. ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్ కాబట్టి, నెగిటివ్ అందులోనూ కొద్దిగా ఒక రకమైన క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ స్ట్రెంత్ దాన్ని పదే దాన్ని తగ్గించాలనుకోవాలా. అందుకని నేను దాన్ని ఏమంటారు టైప్ కాస్ట్ చేయనివ్వాల. సేమ్ థింగ్ విత్ రాఖీలో కూడా ఉన్నదానికి వచ్చినాయి, కానీ మళ్ళీ ఇప్పుడు అదే ఉమెనైజరు, లేకపోతే అదే యూనో భార్యని కష్టపెట్టేవాడు. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ యూఆర్ ఓన్లీ గెటింగ్ దోస్. బట్ ఏంటంటే ఉన్న దాంట్లో మాత్రం నేను దాన్ని టైప్ కాస్ట్ అవ్వనివ్వలేదు నాది. సో స్టార్టింగ్ పెయింటర్ గురించి మాట్లాడుకున్నాం. సో మీ ఫేస్ ఫీచర్స్ చూసుకుంటే చాలా షార్ప్ ఉంటాయి, సీరియస్లీ. ఐస్ చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటాయి, మోస్ట్లీ మీరు వినే ఉంటారు, మోస్ట్లీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు కానీ చెప్తూ ఉంటారు. అంటే డైలాగ్ డెలివరీ గురించి క్రిస్ప్గా ఉంటుంది, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది డిక్షన్ కానీ అది కానీ. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు అంటే అల్టిమేట్లీ ఎవరైనా పుష్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే యాక్టర్ అనేది ఇప్పుడు హీరో కంటే కూడా వేరే క్యారెక్టర్స్ బాగా ఎలివేట్ అయ్యే స్కోప్ ఉంది ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ లో కూడా. ఐ డోంట్ థింక్ సో, బట్ అదేం లేదు. అలా ఎప్పుడైనా అంటే పుష్ చేయలేదంటే, అంటే హీరో అవ్వాలి కదా, నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు, హీరో అవ్వాలి కదా. హీరో అవ్వడం అనేది లక్ కూడా అంటాను నేను. ఎందుకంటే ఒక్కోసారి హీరో అయిపోతారు మీరు, అయిన తర్వాత కమర్షియల్ స్టార్ట్ ప్లేయింగ్. సినిమా హిట్ అయిందా, సినిమాకి ప్రమోషన్ ఏం చేసాం, సినిమాలో ఏంటి పర్ఫార్మెన్స్. హీరోకి ఒక పర్ఫార్మెన్స్ ఒక్కటే కాదు, పర్ఫార్మెన్స్తో పాటు లక్ ఉండాలి, ఆ ప్రాజెక్ట్కి లక్ ఉండాలి, తన మీద ఒక అంటే నేను ఏమంటున్నానంటే దేవుడి దయ డెఫినెట్గా ఉండాలి. మనం అనుకుంటే అయిపోతుంది, అలా అని చెప్పి కాదనుకుంటే ఆగదు యూనో. సో నేను 2-3 సినిమాలు చేశాను హీరోలాగా. 2 అయితే అంటే ఒకటి ఫ్లాప్ అయింది, కాలింగ్ బెల్ అనే దాంట్లో డబ్బులు వచ్చినాయి, బాగానే హిట్ అయింది. అంటే హిట్ అంటే తర్వాత చాలా మంది బాగానే. బట్ నేను అనేది ఏంటంటే టైంకి అది పడి ఇట్స్ అ లాట్ ఆఫ్ లక్ అండి. హీరో అనేది టాలెంట్తో పాటు లక్ చాలా ఇంపార్టెంట్.
సో ఐ థింక్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరోలో ఆలోచించలేదు. అలా అని చెప్పి ఐ థింక్ ఐ డిడ్ ఫీల్ దట్ అరే అయి ఉంటే బాగుండేది, ఎందుకంటే గట్టిగా దానికి ట్రై చేస్తుంటే బాగుండేది. హీరోలో ఆలోచించలేదా అంటే మోర్ లైక్ మంచి క్యారెక్టర్ చేశాం కదా అనే ఇది ఉండింది, కానీ క్యారెక్టరే టైప్ కాస్ట్ అవుతుంది, క్యారెక్టర్ నుంచి ఇంక మళ్ళీ క్యారెక్టర్లు అడుగుతారని నాకు తెలీదు. క్యారెక్టర్ బాగా చేశాడు అంటే వీడు బాగా చేయగలడు కదా అని. వీడు ఇప్పుడు నాకుంది, తను డాన్స్ చేయగలడా, చింపేస్తా, నాకు తెలుసు. ఫైట్ చేయగలడా అంటే లక్కీగా శంబాలలో ఆపర్చునిటీ దొరికింది చూపించేది. సో ఇలాగా మనం అన్నీ సవ్యంగా సెట్ అయి ఉంటే ఓకే. కానీ నా లక్ ముందు నుంచి ఎప్పుడు నేను ఈవెన్ దో ఐ వాజ్ డాన్సర్, కథక్ డాన్సర్, నాకు ఎప్పుడు డాన్స్ ఉన్న రోల్సే రాలా. ఒక పాటకి డాన్స్ చాలా తక్కువ. సైనికుల్లో వెనకాల చేయటం కానీ, బొమ్మరిల్లో చేయటం కానీ, లేకపోతే నాకు తెలిసి క్లాస్మేట్స్లో ఇంతే 3 సినిమాల్లో సపోర్టింగ్గా డాన్స్ చేసాం. బట్ యూ నెవర్ డాన్స్ మెయిన్ కదా, అట్లాగా నేను అనేది. సో ఇట్ ఈస్ అ లాట్ టు డూ విత్ లక్. సో లక్ ఉంటే ఎవరు కాదన్నా కూడా అయిపోతారు అంతే. బట్ రోజులు మారినందుకు మీరు హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈవెన్ ఇప్పుడు కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి గారు అందరూ నెగిటివ్ రోల్స్ కోసం వెయిట్ అంటే వస్తుంటే వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు. ఈవెన్ అది వేరండి, అది దాని క్యాల్కులేషన్ చాలా చాలా వెరీ సింపుల్ క్యాల్కులేషన్ అది. ఒక హీరో నెగిటివ్ చేస్తే పర్వాలా, ఎక్సైట్మెంట్ ఎప్పుడు అలానే ఉంటుంది. ఒక విలన్ హీరో చేయడం చాలా కష్టం, అప్పుడప్పుడే జరుగుతాయి అవి. అంటే ఒక గోపీచంద్ గారికి జరిగిందో, లేకపోతే మన చిరంజీవి గారు అప్పుడు స్టార్టింగ్లో 2 నెగిటివ్, రజనీకాంత్ గారు స్టార్టింగ్లో 2-3 నెగిటివ్ సినిమాలు నెగిటివ్ రోల్స్ విలన్ చేసి, మళ్ళీ సత్యరాజ్ గారు అలా అరుదుగా జరుగుతాయి అవి. ఒకసారి నెగిటివ్ విలన్ నుండి హీరో అయినప్పుడు అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ అయితేనే ముందుకి. కానీ ఒక హీరో నెగిటివ్ రోల్ చేస్తే అది సక్సెస్. ఒక హీరో నెగిటివ్ చేశాడు ఈయన, ఇప్పుడు అరవింద్ స్వామి యూనో ధృవ సినిమాలో విలన్ చేశాడని ఎంత ఆరా ఉంటుంది, ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది మీకు అర్థం ఉంది, ఎంత ప్రజెంటేషన్ ఉంటుంది తెలుసా. ఒక విజయ్ సేతుపతి గారు విలన్ చేస్తే ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది తెలుసా. మామూలుగా ఒక హీరోనే పాత్రని మాత్రమే నెగిటివ్ చేస్తున్నారు అది. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ నాట్ ద సేమ్ అది. సో అంటే విలన్ ని మన సొసైటీ ఒప్పుకోవట్లేదు అంటారా? ఒక విలన్ని కాదు, విలన్ని సొసైటీ ఒప్పుకుంటుంది కానీ సిస్టమ్ ఒప్పుకోదు. సిస్టమ్ అంటే నేను అనేది డైరెక్షను, ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను. ఎందుకంటే ఆయనకి ఎంత వస్తారు. ఇప్పుడు సినిమా ఇప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి. దురంధర్ అనే సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది, దాంట్లో అక్షయ్ ఖన్నా విపరీతంగా చేసాడని మంచి పేరు వచ్చింది ఆయనకి. ఆయన ఎప్పుడూ అలానే చేసేవాడు, ముందు కూడా చేసేవాడు ఆయన. కానీ హీరోలాగా సక్సెస్ అయ్యాడంటే నాట్ ఎంటైర్లీ. చేశారు బాగానే, కొన్ని సినిమాలు హిట్ అయినాయి, కానీ ఇప్పుడు మళ్ళీ అదే ఆయన్ని సోలోగా పెట్టి తీస్తే వర్కౌట్ అవుతుందంటే ఏమో డిస్ట్రిబ్యూటర్ ఐ డోంట్ నో ఈ విల్. మీకు అర్థం ఉందా? అలాంటి ఎకనామిక్స్ వర్కౌట్ అవుతాయి నాకు తెలిసి. సో అందుకని హీరో అనేది లక్, సింపుల్. హీరోలు అయ్యి ఉండి నెగిటివ్ రోల్స్ చేస్తే అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది వేరు. సో సిబిఐటి రోజుల్లో ఒక్కసారి వెనక్కి వెళ్ళి, ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి పాత జ్ఞాపకాలని, మధుర జ్ఞాపకాలని అలా వెళ్దాం సార్. సార్ ఏంటి నిజంగా సిబిఐటి ఏమన్నా హ్యాపీ డేస్ లో ఉండేదా సార్ ఆ రోజుల్లో? విపరీతంగా. అయ్యో నేను హ్యాపీ డేస్ చేయలేదని చాలా ఫీల్ అయ్యాను. చేయలేదంటే అంటే ఆ టైంలో నేను ఆల్రెడీ మనకి వెన్నెల ఇవన్నీ వచ్చేసినాయి, కానీ ఆ హ్యాపీ డేస్లో ఆ నలుగురిలో రోల్స్ చేస్తుంటే బాగుండేది. ఒక సీనియర్ రోల్ చేసినా పోనీ ర్యాగింగ్ చేసేవారంటారా? సీనియర్ రోల్ కాదు, అంటే సీనియర్ రోల్ యాక్చువల్లీ శేఖర్ గారు అనుకుని నాతో అన్నారు కూడా, రవి నేను సీనియర్ రోల్ నీకు ఇద్దాం అనుకున్నాను కానీ నువ్వు మరీ నెగిటివ్ అంటే అప్పటికి వెన్నెల రిలీజ్ అయిపోయింది కదా, అది నేను చూస్తేనే చాలా నెగిటివ్ రోల్ అది. నా సినిమాలో అంత నెగిటివ్ ఎవరు ఉండరు, నా కథల్లోనే ఉండరు అని. అంత నెగిటివ్ నిజంగానే లేరు ఆయన సినిమాలో, అంత నెగిటివ్ ఎవరు ఉండరు. సో నేను చూడగానే కొట్టొచ్చినట్టు అది కనపడుతూ ఉంటుంది, కాబట్టి నేను ఇంకా మళ్ళీ ఐ డి నాట్ థింక్ ఆఫ్ అని చెప్పారు ఆయన, క్లియర్గా చెప్పారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే హ్యాపీ డేస్ లాంటి లైఫ్ కాలేజ్లో డెఫినెట్గా ఉండింది. ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్. ఐ థింక్ it's very important that everybody should go to college. That is an experience. Sure, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయినా మంచి ఎక్స్పీరియన్స్ మోస్ట్లీ. సో ఇర్రెలవెంట్గా అడుగుతున్నాను, ఇప్పుడు ఆ హ్యాపీ డేస్లో ఉన్న క్యారెక్టర్స్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అందులో ఎవరిదైనా మీకు కొంచెం సిమిలర్గా అనిపించిందా?
వరుణ్ సందేశ్ డైరెక్ట్ వరుణ్ సందేశ్. తమన్నా ఎవరండి? చెప్పకూడదు, అలాంటివి చెప్పకూడదు. ఏయ్ ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ ఫర్ 27 years బ్రో. యా సార్, 2026లో మీ హ్యాపీ. అలాగా నేను అనేది ఏంటంటే నాది, నేను అలా అని నేను ఎందుకన్నానంటే కాలేజ్లో ఐ వాజ్ ది బెస్ట్ డాన్సర్ ఫర్ 4 years. ఓకే, 4 ఏళ్ళకి నేను pretty much had a great time. ఓకే, సో కల్చరల్ యాక్టివిటీ సైడ్, సో మనం జనరలీ చదువుల సైడ్ కంటే చదువుకోని సైడ్ ఎక్కువ ఉన్నాము, అందుకని అలా అన్నాను నేను. బేసికలీ వాళ్ళకి కొంచెం సెలబ్రిటీ కైండ్ ఆఫ్ అంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉండింది. అతిశయోక్తిగా మీన్ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వేరే కాలేజీల నుంచి కూడా నా డాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చేవారు అలా. సో ఐ వాజ్ ప్రిటీ నా టైంలో హైదరాబాద్లో 3rd అలా కూడా వచ్చాను డాన్స్ కాంపిటీషన్స్. బట్ నేను అనేది ఏంటంటే ఒక పాట రాసి, నేను సొంతంగా పాట రాశాను, ఇలా ఎక్సైట్మెంట్ ఆల్వేస్ వాజ్ దేర్. ఎవ్రీబడి మోస్ట్ ఆఫ్ దెమ్ కాలేజ్లో నన్ను గుర్తుపడతారు. లెక్చరర్స్ అయితే మరీ బాగా గుర్తుపడతారు ఇప్పటికీ. అంటే ఎలా చూస్తారండి ఇప్పుడు మీరు వెళ్తే ఒకవేళ అప్పటి రవివర్మే గుర్తొస్తారు వాళ్ళకి? లేదు అప్పుడు అంటే ఇంకా మాట్లాడితే యా అప్పటిదే డెఫినెట్గా. స్టిల్ ఎవరైనా అంత అలా మాట్లాడగలరా కొంచెం? అంటే రెస్పెక్ట్ ఇచ్చి, అమ్మో పెద్ద స్టార్, అప్పుడు ఆయన మంచి యాక్టర్, పెద్ద యాక్టర్ అంటే మన కనెక్షన్స్ అలా ఉంటాయిగా. అంటే ఇట్స్ మోర్ లైక్ యూనో వాళ్ళు లెక్చరర్లు, మనం స్టూడెంట్స్, అది అలానే మెయింటైన్ అవుతుంది. దే ఆర్ హ్యాపీ దట్ యు ఆర్ అన్ యాక్టర్, దే ఆర్ హ్యాపీ దట్ నీకేదైతే నువ్వు చేయాలనుకున్నావు నువ్వు చేసావనే ఆనందం వాళ్ళకు ఉంది. వాళ్ళు అప్పుడు చూశారు నన్ను. అంతెందుకు ఒకసారి ఈ కరోనా టైంలో నేను యాన్యువల్ డే ఫంక్షన్కి పిలిచారు నన్ను గెస్ట్ లాగా. ఓకే, సో గెస్ట్ లాగా పిలిచినప్పుడు నేను స్టేజ్ దిగిపోతుంటే మా ప్రిన్సిపల్, ఇప్పుడు ప్రిన్సిపల్ అప్పుడు లెక్చరర్ అనమాట, ఆయన చెన్నకేశ్వర రెడ్డి గారు అని, ఆయన ఏంటంటే అయ్యో అదేంటి అలా ఎలా దిగిపోతావు నువ్వు స్టేజ్, నో 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 నథింగ్ డూయింగ్ అని చెప్పి వెళ్ళి నాతో స్టెప్లు వేయించారు. మళ్ళీ ఆ స్టేజ్ మీద హీ మేడ్ మీ డాన్స్. సో ఆఫ్టర్ లైక్ యునో మేబీ ప్రాబ్లీ సమ్ 18-20 years లిటరలీ మళ్ళీ అదేంటి అలా ఎలా దిగిపోతాను అని చెప్పి. సో యా, సో స్టార్డమ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పటి వరకు. ఇక్కడ ఇది ఓకే అంటే ఇది మనకి ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉండింది ఖచ్చితంగా. సో ఇప్పుడు కాలేజ్ డేస్ దాటేశారు, న్యూయార్క్ వెళ్ళారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఏం నేర్పించింది సార్ మీకు అసలు? బేసిక్గా రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్కి వెళ్తే ఆయన రమ్మన్నారు నన్ను. ఒకరోజు కలిసాను, ఎక్కడో కలిస్తే రేపు పొద్దున్న ఆఫీస్ రా అన్నారు. వెళ్ళిన ఆఫీస్కి వెళ్తే ఆయన లేడు, ఆయన చెన్నై వెళ్ళారంట. అప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు అండి, నువ్వు బాగా సన్నగా ఉన్నావు బ్రదర్, అయితే సెట్ కాదు, ఏదో హీరో అది ఇది అంటే కుదరదు, వెళ్ళి కొద్దిగా ఎలానో ఇంజనీరింగ్ చేసావు కదా, వై డోంట్ యూ గో టు యుఎస్, కొద్దిగా అక్కడ యాక్టింగ్ అది నేర్చుకో, లావు కొద్దిగా ఒక టైప్లో చెప్పారు ఆయన. సో వెళ్ళాను నేను. వెళ్తే వెళ్ళింది అందుకు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ. ఇట్స్ అ వెరీ స్మాల్, ఎక్కువ రోజు షార్ట్ కోర్స్, అది ఇట్స్ షార్ట్ కోర్స్ బేసిక్గా. సో అందుకని అది నేర్పించిందా అంటే నాకు ఏదైతే పర్సెప్షన్ ఉండిందో యాక్టింగ్ అంటే దాన్ని సపోర్ట్ చేసింది. అంటే ఆహా ఓకే నేను అనుకునేది కరెక్టే, వాళ్ళ టర్మినాలజీ వేరే అయి ఉండొచ్చు, విస్తారంగా ఏదో చెప్పుండొచ్చు, ఇలా చేయాలి అలా చేయాలి, మరి ఆల్రెడీ చేస్తున్నాను అది. అంటే నాకున్న పర్సెప్షన్ యాక్టింగ్ అంటే ఏదైతే నాకున్న ఆలోచన ఉందో అదే ఆలోచన విధానంలో అది కూడా ఉందన్నమాట. సో అందుకని అది ఓకే. కాకపోతే షార్ట్ 2-3 సార్లు తీస్తారని తెలియదు నాకు, అంటే ఒక 10 సార్లు తీస్తారని తెలియదు, వచ్చేదాకా తీస్తారని తెలియదు. ఒకసారే మనం ఎమోషన్ చేసేస్తాం అనుకున్నాను, కానీ ఇట్ వాస్ నైస్. సో ఇనిషియల్ డేస్లో ఏమన్నా ఇది ఉండేదండి? ఇప్పుడు మీరు అన్నారు 10 సార్లు తీస్తారు, 20 సార్లు తీస్తారు, అవసరం తెలియదు నాకు అంత. ఇప్పుడు 20వ టేక్ తీస్తున్నారు అనుకోండి సార్, ఇనిషియల్ డేస్లో మళ్ళీ చెప్పి కొంచెం లేదు, అదేం ప్రాబ్లం అస్సలు లేదు. ఇనిషియల్ కాదు, తర్వాత మళ్ళీ అంటే దేర్ వాజ్ నెవర్ అ ఇష్యూ విత్ ద, అంటే మీకు కావాల్సింది వచ్చేదాకా అది చేస్తూనే ఉండాలి. అది అలవాటు అయిపోయింది, ప్రాసెస్ అలవాటు అయిపోయింది, దాన్ని రీక్రియేట్ చేయటం మళ్ళీ. ఎందుకంటే షార్ట్ అనేది అన్ని రకాలుగా బెస్ట్ ఉండాలిగా, ఒక కెమెరా యాంగిల్కి బెస్ట్ ఉండాలి, పక్కనున్న ఆర్టిస్ట్కి బెస్ట్ ఉండాలి, డైరెక్టర్ గారికి బెస్ట్ ఉండాలి. అన్నీ రావాలంటే ఒక్కోసారి టైము పడుతుంది, అలసిపోతాం, ఒక్కోసారి ఎంత వీలైతే అంత కాంప్రమైజ్ కాకుండా ఓకే చెప్పాలని. అంతకంటే అట్లీస్ట్ ఇట్ షుడ్ బి 90% రైట్, ఇఫ్ నాట్ 100%, 90% అయినా అందరికీ సాటిస్ఫై అయ్యేటట్టుంటే కనుక సూపర్.
సో దానికోసం అలవాటు అయిపోయింది. అంటే తెలియదు అన్నాను కానీ చేయటం చాలా ఈజీ అయిపోయింది. ఇట్స్ ఓకే. అది సో సో ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించింది అంటే లేదు మనలో యాక్టర్ ఉన్నాడు, ఐ మీన్ బార్న్ యాక్టర్, ఈ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఇదంతా ఎలాగో షార్ట్ కోర్స్ అన్న అసలు సంబంధమే లేదు. సంబంధం లేదు. అది నాకు నేను 5th క్లాస్ నుంచి యాక్టర్ అవుదాం అనుకున్నాను. 5th క్లాస్లో 5th క్లాస్ నుంచి. ఓకే. అండ్ నాలో మళ్ళీ నటుడు ఉన్నాడు అంత సీన్ లేదు, నాకు అంత ఆలోచన లేదు. నాకేంటంటే ఒక 4 జీవితాలు ఎలా బతుకుతాను అంటే యాక్టర్ తప్ప ఇంకెవడు కనిపించలే నాకు. ఇట్ వాస్ మోర్ లైక్ ఎ క్యూరియాసిటీ క్వశ్చన్ అనమాట. అంటే నాకు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అంటే ఏమవుతావు నాకు తెలియదు. అలా అని చూసుకుంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ, మా మహేష్ మార్దా అని, డాక్టర్ మహేష్ మార్దా అని ఒక ఆయన, డాక్టర్ ప్రసాద్ అని ఇద్దరు ఉండేవారు అక్కడ. మా ప్రిన్సిపల్ ఆంథనీ మాంబ్లే అని, మా పక్కింటి బాబు అంకుల్ ఒక ఆయన ఉండేవారు. ఇలాగా ఐ కుడ్ సీ ఒక 7-8 మెన్. పెద్దయ్యాక మనిషి అబ్బాయిలు ఏమవుతారు అంటే ఈ ఉద్యోగాలు చేస్తారు ఈ టైప్లో. సో నాకు అరే అన్నీ అయితే అలా ఇలా అన్నీ నేను అవ్వగలిగితే ఎలా అంటే సినిమా ఒకటే ఉండింది. అలాగా ఇంట్రెస్ట్ ఇంటూ యాక్టింగ్. సో ఇప్పుడు యూఎస్ వెళ్ళినప్పుడు ఏదో జాబ్ చేశారనుకుంటా కదా అక్కడ. యా వెళ్ళింది యాక్టింగ్ నేర్చుకుందామని, బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్.